హాయ్ హాయ్ బిగ్ బాస్ చూసినావా? చూసాను. ఎలా అనిపిస్తుంది? ఏమో ఈ పోయిన బిగ్ బాస్ తో పోలితే ఈ బిగ్ బాస్ ఏం కనిపించలేదు ఇప్పుడు దాకా. అయితే స్పీడ్ గా లేదు, ఎంత స్లో ఉందంటే ఒక సీరియల్ చూసినట్టు అనిపిస్తుంది. ఓకే, బేబక్ కి లవ్ ప్రపోజ్ చేసిన మనడు చిన్నగా బయట చాలా ఇష్యూస్ తో కాంట్రవర్సీస్ తో లోపలికి వెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడు బేబాబ్ కి ఐ లవ్ యూ చెప్తున్నాడు. మరి ఈ ప్రేమ కథ ఎక్కడ దాకా వెళ్తుందో కాసేపు అక్క అంటున్నాడు. మళ్ళీ ఆయన ఏంటో కొద్దిగా ఏదో అయినట్టు బ్రెయిన్ కి మాట్లాడుతున్నాడు. కానీ బేబక్ మట్టికి పులిహోర మట్టికి గట్టిగా కలుపుతున్నాడు భయ్య. ఈసారి బేబక్ టార్గెట్ చేస్తున్నారు అందరూ. ఈ నిఖిల్ అందరిని ఎన్నుకోబడ్డారు కదా, వేరే అమ్మాయిని ఎన్నుకోమన్నారు చీఫ్ కింద. ఇప్పుడు చీఫ్ కింద గేమ్ ఆడి నిఖిల్ అయితే ఫస్ట్ గెలుచుకున్నాడు. అదే పట్టుకో వదలకుండా అనే గేమ్ లో నిఖిల్ అయితే ఫస్ట్ కంటెస్టెంట్ కింద అదే గెలుచుకున్నాడు చీఫ్. ఈసారి అలాగా లేదు కాబట్టి, ఇది లీడర్షిప్ లేదు కాబట్టి చీఫ్ కింద ఎంచుకున్నాడు అన్నమాట బిగ్ బాస్. ఈ ముగ్గురు చీఫ్లు అయితే ఒకరు నిఖిల్, ఒకలేమో నైన్కా కూడా కోన్ గేమ్ లో గెలిచింది. ఆమె సెకండ్. ఓకే, నెక్స్ట్ వీళ్ళిద్దరిని బిగ్ బాస్ ఏం చేశాడంటే ఇక్కడ ఒక పుల్ల పెట్టాడు. వీళ్ళిద్దరిని ఒకరిని ఎంచుకోమన్నాడు. ఈ ఎంచుకునే ప్రాసెస్ లో నాబెల్ ని తప్పించేశారు. అసలు దీనికి కరెక్ట్ ప్రాసెస్ శాఖర్ భాష గాని, బెజవాడ్ బేబక్ గాని, నాబిల్ గాని. నాబిల్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉన్న వ్యక్తే, కమెండింగ్ స్కిల్స్ ఉన్నాయి అతనికి కూడా. అతన్ని ఎంచుకోకుండా తప్పు చేశారు ఆ విషయంలో. ఈ విషయంలోనే సోనియా ఎక్కువంత ఫైర్ అయిపోయింది వీళ్ళిద్దరి మీద. ఓకే, ఎంత బాగుంది ఎంచుకున్నారు. ఓకే, వాళ్ళ ఆహారాలు ఇచ్చారు, వేసుకున్నారు. సో బేబక్ అని కుక్కర్ గురించి ఎందుకు అంత పాయింట్ ఆఫ్ చేయాలని అవసరం వచ్చింది పాపం? అది అసలు సింపుల్ మ్యాటర్. అక్కడ ఇర్రెగ్యులర్ గా బిహేవ్ చేస్తున్నారు అనేసింది సోనియా. ఇర్రెగ్యులర్ గా బిహేవ్ చేయడానికి అక్కడ మ్యాటర్ లేదు. అది ఫ్లేమ్ తక్కువ వస్తుంది. బిగ్ బాస్ కూడా తెలుసు ఇది. ఇక్కడ వాళ్ళకి సరిపడా ఫ్లేమే ఇచ్చాడు, ఎక్కువ ఇవ్వాల అక్కడ. అది స్లోగా కుకింగ్ కూడా స్లోగా అవుతుంది. అది పెద్ద మ్యాటరే కాదు. సోనియా ఏంటో హైలైట్ అవుదామని చూస్తుంది. ఎందుకు అంతలా సోనియా ఇప్పుడు ఆర్జీవి గారు వచ్చేటప్పుడు ప్రోమో చూసారో లేదో మీరు? సోనియాకి చాలా అదే పాజిటివ్ గా నువ్వు వెళ్ళాలి, కప్పు తీసుకురావాలని చెప్పేశాడు కదా. గురువు గారు సపోర్ట్ అయితే బాగా ఉంది సోనియాకి. సపోర్ట్ చేస్తున్నారు. నేనైతే భయ్యా ఇప్పుడు వరకు 2 డేసే కదా అయింది, చూద్దాం. అసలు నిన్న సీజన్ చూస్తే నేను నిద్ర కూడా వచ్చింది సగం. నిద్ర వస్తుందంట. లైన్ ఏం లేదు, లాస్ట్ లో కాసేపు దెబ్బలాట పెట్టాడు అంతే. ఆ సోనియా రేస్ చేయడం వాయిస్, తర్వాత శాఖర్ భాష రేస్ చేయడం అంతే, ముగిసిపోయింది అంతే. ఏం లేదు అక్కడ. ఇప్పుడు థర్డ్ చీఫ్ కింద ఈవిని యష్మిని చేశారు. యష్మిని చేయడం వల్ల వీళ్ళందరూ అడ్డం తిరిగిపోయారు. ఎవరో శాఖర్ భాష గాని, బేబక్ గాని, సోనియా గాని, మన పృథ్వీ గాని, వీళ్ళందరూ కూడా అడ్డం తిరిగిపోయారు. పూర్ నెగిటివ్. అసలు ఎలా నెగిటివ్ అంటే నాకు ఆ అమ్మాయి నచ్చలేదని ఇండైరెక్ట్ గా చెప్పేశారు వాళ్ళు. కాకపోతే ఇటు పక్క నుంచి విష్ణుప్రియకి ఇప్పుడు దాకా అసలు కెమెరానే పడలేదు పాపం. ఏమో లాస్ట్ సీజన్ నుంచి విష్ణుప్రియ పేరు వినపడుతుంది. ఆవిడే చాలా యాక్టివ్ గా ఉండాలి. డాన్స్ చేస్తుంది, మాట్లాడితే ఏదో లాగా మాట్లాడుతుంది. సోషల్ మీడియాలో అంత హైప్ తెచ్చుకుంది కదా, ఉండేది ప్రతి రోజు రీల్ పెట్టేది, డాన్స్ వేసేది. అవును కదా. సీజన్ 8 బిగ్ బాస్ హౌస్ లోకి కొన్ని కోట్ల మంది చూసే టీవీ ఆ స్లోకి వచ్చినప్పుడు అసలు ఎలా ఉండాలి? చాలా స్పీడ్ ఉండాలి. యాజ్ ఏ యాంకర్ గా, యాజ్ ఏ కంటెస్టెంట్ కింద చాలా అంటే చాలా హైపర్ యాక్టివ్ ఉండాలి. ఆదిత్య ఓము భయ్యా, మీకు ఈ విషయం అడగలా, మీరు ఎందాక నుంచి అడుగుతారని చూస్తున్నా. ఆదిత్య ఓముకి ఇర్రెస్పెక్ట్ గా బిహేవ్ చేసే పర్సన్ కూడా అటాక్ అయ్యాడు అందులో. ఎవరో నాగమణికంట. అమాయకుడు పిల్లోడు అనుకుంటున్నారు కానీ పిల్లోడు కాదు, వచ్చపోతున్నాడు. ఆదిత్య ఓముకి అసలు సారీ చెప్పినా గానీ ఇర్రెగ్యులర్ గా బిహేవ్ చేశాడు ఆయన ముందు. నాకు అవసరం నీ సారీ, నువ్వు నన్ను ఎలిమినేట్ చేస్తావు, ముందు ప్లేస్ లో నువ్వే ఉన్నావు ఫస్ట్ లో. అది ప్రాంక్ రా స్వామి, మాకే ఐడియా లేదు, నీ గురించి మాకు ఐడియా లేదు, నువ్వెవరో మాకు తెలియదు ఇప్పుడు దాకా, కాబట్టి మేము క్యాజువల్ గానే ఇప్పుడు ఎవరు మాకు తెలియని వ్యక్తులు కాబట్టి నిన్నే ఎంచుకున్నాం ఎలిమినేషన్ లో అని చెప్పాడు. కిరాక్ సీత గురించి ఏందన్నా? చాలా హాట్ గా చాలా లేపుతుంది కిరాక్ సీత. మీకు విషయం చెప్పాలా, కిరాక్ సీత చాలా జెన్యూన్ గా ఆడుతుంది ఉండే గొల్ది. కిరాక్ సీత అంతా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట, ముక్కుసూట్ మనిషి, చాలా మెచ్యూర్డ్. ఇప్పుడు నాగమణికంటతో కూడా అదే చెప్తుంది, నువ్వు మెచ్యూర్ గా మాట్లాడు, పిల్ల బచ్చగళ్ళ మాట్లాడొద్దు, అది సరికాదు అని చెప్తుంది. ఆమె
ఆమె గేమ్ ప్లే ఇంకా రాలేదు, భవిష్యత్తులో వస్తది. ఉమ్. ఏ 2 days కి ఏం తెలుస్తుంది బస్సు. ఓకే 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 బాయ్, థ్యాంక్ యూ. ఓకే.